ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ గురుభ్యో నమః. మనం నిన్నటి క్లాస్లో 15 శ్లోకాల యొక్క నామార్థాలు తెలుసుకునే ప్రయత్నం చేశామండి. లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మా చతుర్వ్యూహ చతుర్దంష్ట్రచతుర్భుజ. ధర్మాధ్యక్షుడుగా, ధర్మానికి ప్రతీకగా ఉన్న పరమాత్మే లోకానికి అధ్యక్షత వహిస్తున్నాడని, సురులకు కూడా తానే అధ్యక్షుడుగా ఉన్నాడని తెలుసుకుంటూ కృత అకృత, కారణము కర్త రెండు, అంటే కర్త కర్మ క్రియ అంటూ ఉంటాం కదా, కర్త కర్మ రెండూ తానై ఉన్నవాడని కృతాకృతలో, చతురాత్మ ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు అని, అలాగే చతుర్వ్యూహ వ్యూహాత్మకమైనటువంటి అవతారాలు తీసుకునేవాడు పరిస్థితులను బట్టి, అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ అని అక్కడ అర్థం చేసుకున్నాం. అలాగే చతుర్దంష్ట్ర 4 కోరలు కలిగిన వాడు. ఎందుకు కోరలు ఎందుకు వాడతారండి? దేనైనా సరే చీల్చి చెండాడడానికి, దుర్మార్గాన్ని చీల్చి చెండాడేయడానికి 4 కోరలు కలిగి ఉన్నాడు అని చెప్తున్నారు. అలాగే చతుర్భుజ 4 భుజములు అని అన్నప్పుడు కామక్రోధ లోభ మదమాత్సర్యాలు, అంటే ధర్మార్థ కామ మోక్షాలు, పురుషార్థాలు 4 భుజాలుగా కలిగిన వాడు అని చెప్పుకున్నాము. అదేవిధంగా ఇంకా మనం ఏమర్థం చేసుకున్నాం? చతుర్భుజ అన్నప్పుడు మనం ఇంకొక అర్థం కూడా చెప్పుకున్నాం. సత్వరజస్తమో గుణాలు, వాటికి అలాగే అహంకారము, వీటిని కూడా 4 భుజాలుగా చెప్పుకున్నాం. అదేవిధంగా 4 భుజాలు అంటే 4 చేతులతో ఆయన ధరించినటువంటివి ఏవైతే ఉన్నాయో, శంఖు, చక్రము, గద, అట్లాగే పద్మము, వాటికి కూడా మనం అర్థాలు తెలుసుకున్నాం. తప్పుదారిలో వెళ్తున్న మనల్ని శంఖం ఊది మన తిరిగి దారిలోకి తీసుకువస్తాడు అని, అందుకని శంఖాన్ని ధరించి ఉన్నాడని. అదేవిధంగా ఎలా చెప్తున్నారు అంటే, మనం అనుకున్నట్టే శంఖము మనస్సుకి చిహ్నం అటండి. ఎందుకంటే మనం ఎంత ఏకాంతమైన ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని స్వామి మీదే ధ్యానం ధ్యాస కేంద్రీకృత చేద్దామని ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మనసు స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళగలిగిపోతుంది. కాబట్టి అదే మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తుంది. అంటే మన ఏకాగ్రతని, ఆ పరమాత్మ పైన కలగాల్సిన ఏకాగ్ర దృష్టిని పక్కకు మళ్ళిస్తుంది మనస్సే. కాబట్టి ఆ మనసును ఎప్పుడూ కూడా శంఖం పూరించి దారిలో పెడతాడట స్వామి. అట్లాగే తర్వాత అహంకారం ఏదైతే ఉందో, మనిషి పరిపరి విధాలుగా, అంటే ఏదైనా ఒకటి సాధించగానే అది నా వల్లే సాధ్యమైందని, నేను మాత్రమే చేయగలను అనుకోవడం, లేదా తనకేదన్నా గొప్పది అందితే తనకి మాత్రమే ఆ గొప్పది పొందిన దాని వల్ల కలిగే గర్వం, అహంకారం ఎలాంటిదంటే అది మనకి సత్వరజస్తమో గుణాలు అన్నప్పుడు ప్రతి ఒక్క గుణంలోనూ రకరకాల లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి సాత్విక గుణం, రజోగుణం, తమో గుణం, అంటే రజో తమో గుణాలన్నిటినీ కూడా నశింప చేస్తూ సాత్విక గుణాన్ని పెంపొందించుకోవాలి. తర్వాత గుణాతీతమైన స్థితికి వెళ్ళగలిగినప్పుడే నిజమైన పరమాత్మ తత్వాన్ని మనం గ్రహించిన వాళ్ళం అవుతాము అనేది అందరికీ తెలిసిన విషయమే. అటువంటి సాత్విక స్థితిలోకి మారుతున్న, అంటే తామస గుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సాత్విక గుణానికి అనేది ఒక్కొక్క మెట్టు ఎదగటం. అలా ఎదిగే క్రమంలో సాత్విక గుణం అంటే చాలా నిశ్చలమైన మనస్సు, ప్రశాంతమైన ఆలోచనలు, దేనికి చెక్కు చెదరని, అంటే భయభ్రాంతులకు కానివ్వండి, ఎక్కువ సంతోష దుఃఖాలకి కానీ దేనికి కూడా చలించకుండా ఉండేటువంటి ఒక తత్వమే సాత్విక గుణం. అటువంటి సాత్విక గుణాల్లోకి వచ్చినప్పుడు కూడా ఆ గుణం ద్వారా కలిగే అహంకారాలు కూడా మనిషికి
కీడు చేస్తాయండి. కాబట్టి ఏదైనా సరే పరిమితికి మించకూడదు. కాబట్టి అటువంటి సాత్విక అహంకారం కూడా మనిషిని భగవంతుడి నుంచి దూరం చేస్తుంది. కాబట్టి అటువంటి అహంకారాన్ని నిర్మూలించడం కోసం ఆయన అంటే సాత్విక అహంకారం అనే కాదు, అన్ని రకాల అహంకారాలని. ఏది మనదండి చెప్పండి? మనమే మనకు సొంతం కాదు, మనమే ఆ భగవంతుడు ఇచ్చిన పుట్టుక. అటువంటప్పుడు ఇక్కడున్న వస్తువులు ఏవి మనమవుతాయి? అదంతా కూడా అజ్ఞానమే అవుతుంది. ఇక్కడ పొందిందైనా మనది కాదు, వదులుకున్నదైనా మనది కాదు. పొందాము, పోగొట్టుకున్నాము అనేది భావన మాత్రమే తప్ప పొందినదేంటి, పోగొట్టుకున్నదేంటి? ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, వచ్చేటప్పుడు ఏం తెచ్చావు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తావు. మరి ఈ మధ్యలో కాస్త అనుభవిస్తున్న వైభోగానికి నువ్వు తెచ్చిందేమీ లేకుండా తీసుకెళ్లే హక్కు లేనివాడివి. కానీ అనుభవిస్తున్నంత మాత్రాన నాదే అని విర్రవీగితే ఎలా సరిపోతుంది? అనుభవించే ప్రాప్తి కలిగింది భగవంతుడి వల్ల. కాబట్టి అది భగవద్ అనుగ్రహం అన్న భావన ఉన్నన్నాళ్ళు అహంకార భావన మనిషి మనసులోకి రాదు. ఆ అహంభావంతో ఇంకొకళ్ళని తోలనాడే పరిస్థితి చేయకూడదన్నమాట. కాబట్టి అటువంటి అహంకారాలన్నీ నిర్మూలించడానికి ఆ చతుర్భుజధారుడైనటువంటి పరమాత్మ కథను ధరించి ఉన్నాడు అని చెప్తున్నారు. అలాగే ఇంత చెప్పినా ఇంత చేసినా సన్మార్గంలోకి అడుగు పెట్టలేనటువంటి పూర్తిగా వక్రీకృతమైన బుద్ధి మనస్తత్వం కలిగిన వాళ్ళని ఆ సంహరించడం కోసం చక్రాన్ని ధరించాడు. అంటే మనం చూస్తాం కదా, చాలా మంది నరరూప రాక్షసులని, గొప్ప గొప్ప రాక్షసులందరూ. అంటే ఎందుకు గొప్పతనం అంటే వాళ్ళు రాక్షసత్వంలో గొప్పతనాన్ని కలిగి ఉన్నవారు. వాళ్ళు చేసినంత హింస నరమేధ ఇంకొకరు చేయలేరు. అప్పుడైతే రాక్షస జాతి మానవ జాతి వేరువేరుగా ఉన్నారు, లేదా దేవతలు రాక్షసులు వేరువేరుగా ఉన్నారు. కానీ ఇప్పుడైతే మన అందరిలోనూ అందరూ కనిపిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి రాక్షస గణాలన్నిటినీ కూడా సంహరించడానికి, అంటే ఎంత మంచి చెప్పినా నెత్తికెక్కించుకోకుండా చెడ్డదారిలోనే వెళతాను అనే వారికి మరి చాలా పెద్ద శిక్ష ఉంటే తప్ప శిక్షణగా మారదది. అందువల్ల దానికోసం చక్రధారి అయి ఉన్నాడు, చక్రాన్ని కూడా ధరించి ఉన్నాడు అని చెప్తున్నారు. అలాగే వీటన్నిటి నుండి నిజమైన జ్ఞానోదయం పొందిన వారు ఎవరైతే ఉన్నారో, నేను చెప్పుకున్నాం, పద్మం పరిపూర్ణ వికాసత్వానికి సూచిక పద్మము అనేది, కమలము అనేది. కాబట్టి అటువంటి మానసిక వికాసాన్ని పొంది నిజమైన పరమాత్మ తత్వాన్ని గ్రహించిన, ఇంకా తిరిగి వెనక్కి వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని మృదువుగా స్పృశించటానికి పద్మములు పట్టుకుని ఉన్నాడట. లేదంటే వారిని తన దగ్గరికి ఆహ్వానిస్తూ పద్మాన్ని కూడా ధరించి ఉన్నాడు. అంటే ఆ పద్మము పరిపూర్ణమైన జ్ఞాన సంపదకి, మానసిక వికాసానికి సూచిక, ప్రతీకగా మనం అక్కడ గ్రహించాలన్నమాట. ఇది చతుర్భుజాలో తెలుసుకోగలిగినటువంటి ఇంకొంత విషయం. తర్వాత శ్లోకం, భ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్జగదాదిజ అనఘో విజయో జేత విశ్వయోని పునర్వసు. భ్రాజిష్ణు భోజనం భోక్త సహిష్ణు జగదాదిజ అనఘో విజయో అన్నప్పుడు అనఘ విజయ జేత విశ్వయోని పునర్వసు. భ్రాజిష్ణు, విష్ణుం మహావిష్ణుం అని మనకు చాలాసార్లు వస్తుంది. జ అనేది జయాన్ని సూచిస్తుంది అనుకుంటాం మామూలుగా జిష్ణు అన్న నామంలో. ఇక్కడ చూసుకున్నప్పుడు భ్రాజిష్ణు, భ్రాజ్ అనేది తేజస్సును, వెలుగును, కాంతిని సూచిస్తూ ఉంటే, ఇష్ణు ఎవరికైనా ఆసక్తి ఉంటే నోట్ చేసుకోండి. ఇష్ణు అన్న శబ్దం ఈ గుణం కలిగి ఉండుట అన్న అర్థాన్ని తెలుపుతుందండి. ఇష్ణు అంటే ఒక గుణమును కలిగి ఉండుట. ఆ ఇష్ణు అన్న పదం దేనికి జోడించుకొని ఉందో అది ఒక గుణము, స్వభావము అయితే దాన్ని కలిగిన వాడు అని సంబోధించడం అన్నమాట పరమాత్మని. జిష్ణు అన్నప్పుడు జ అనేది ఏం చెప్పుకున్నాం? జయమునకు సూచికగా చెప్పుకున్నాం. అంటే జయములే గుణములుగా కలిగిన వాడు జిష్ణు. విష్ణు అన్నప్పుడు వ్యాపక శక్తి, వ్యాపకత్వ గుణం ఏదైతే ఉందో ఆ లక్షణం, స్వభావం కలిగిన వాడు అనడానికి విష్ణువు. ఇప్పుడు ఇక్కడ భ్రాజిష్ణు, భ్రాజ్ అనేది వెలుగును, కాంతిని, అంటే తేజోమయమైన వాడు, తేజస్సు అనేటువంటి ఒక స్వభావం, లక్షణం కలిగిన వాడు అని చెప్పడానికి భ్రాజిష్ణు అని చెప్తున్నారు అన్నమాట. ఎందుకు తేజస్సు గురించి మాట్లాడాల్సి వస్తుంది అంటే, కాంతి లేనిదే మనుగడ లేదు.
కాంతి ద్వారానే ఏదైనా సాధ్యపడుతుంది, అది మనకు తెలిసినదే. కాబట్టి అంటే మనం ఒక వస్తువుని చూడగలుగుతున్నా, ఒక వ్యక్తిని గుర్తించగలుగుతున్నా, ఒక పదార్థాన్ని, రంగును, దేన్నైనా సరే తెలుసుకోగలుగుతున్నాము అని అంటే కాంతి కిరణాలు దాని మీద పడడం వల్ల అది మనకి వ్యక్తం అవుతుంది. అటువంటి కాంతికి మనకైతే ఇప్పుడు టెక్నాలజీలో భాగంగా ట్యూబ్ లైట్లని అవని ఇవన్నీ చాలా వచ్చేసాయి లైట్ని వాడుకోవడానికి. కానీ అసలైన కాంతి, విద్యుత్తుకి మూల కారణం ఎవరు? సహజ సిద్ధమైనటువంటి కాంతికి మూల కారణం ఆ సూర్య భగవానుడు. చంద్రకాంతికి సైతం ఆధారభూయిష్టంగా ఉన్నది సూర్య భగవానుడు. అటువంటి సూర్యకిరణాలకు కూడా ఒక ఆధారం కావాలట. అదేంటి అంటే పరమాత్మ. కానీ ఆ పరమాత్మ తేజస్సుకి, అంటే సూర్య తేజస్సుకు కూడా ఆధారమైనటువంటి పరమాత్మ తేజస్సు ఏదైతే ఉందో అది మాత్రం స్వయం ప్రకాశం. దానికి ఎటువంటి ఆధారం అవసరం లేదు. ఇప్పుడు చీకట్లో అంటే అంధకారం అన్నది ఒకటి ఉంది అన్నప్పుడు అక్కడ వెలిగించే చిన్న దీపపు వెలుతురే అక్కడ కాంతిని ప్రసరించి దానికి ఆధారంగా ఉంది. ఆ చిన్న దీపపు కాంతి అయినా సరే ఎంత పెద్ద గదైనా వ్యాపించి ఆ గదంతా మనకు కనిపించేలా చేస్తుంది. అదేవిధంగా ఈ సృష్టికంతా కూడా ఆధారంగా ఉన్న ఒక లైట్, వెలుతురు, కాంతి పుంజం అంటే సూర్య భగవానుడు అనుకున్నప్పుడు ఆ సూర్య భగవానుడిని సైతం ఆ తేజస్సుకి కారణమైనది పరమాత్మ. కాబట్టి ఆ స్వయం ప్రకాశతో, మరి పరమాత్మకి ఎవరు కారణం అంటే ఎవరూ లేరు, ఆయన స్వయం ప్రకాశి. ఆ స్వయం ప్రకాశత్వ గుణాన్ని తెలిపేదే భ్రాజిష్ణు అన్న శబ్దం అన్నమాట. భ్రాజ అంటే స్వయం ప్రకాశత్వ గుణం అనేది, భ్రాజ్ అనే శబ్దాన్ని తెలిపితే విష్ణు ఆ గుణమును కలిగిన వాడు, స్వయం ప్రకాశముగా ఉండేవాడు. ఎటువంటి ప్రకాశం అది? ఇప్పుడు సూర్యుడి ప్రకాశం కూడా ఉదయంలో ఒక రకంగా, మధ్యాహ్నంలో ఒక రకంగా, సంధ్యా సమయంలో, రేత్రి సమయంలో మారుతూ ఉంటుంది పరిపరి విధాలుగా. కానీ పరమాత్మ తేజస్సు ఎల్లవేళలా అన్ని కాలాల్లోనూ ఒకేలా ఉండేటువంటి నిశ్చలమైన తేజోరూపం పరమాత్మది అని చెప్పడం భ్రాజిష్ణు అన్న శబ్దం ద్వారా మనం తెలుసుకోవాల్సినది. అంటే భక్తుడనేవాడు ఎప్పుడైతే ఆ పరమాత్మని నమ్మి కొలిచాడో అప్పుడు ఆ నిశ్చలమైన తేజస్వరూపం భక్తుల కోసం వస్తుంది. ఎందుకంటే మార్పు లేదు కదా భగవంతుల్లో. కాబట్టి భక్తుడు ఎటువంటి పరిస్థితుల్లో ప్రార్థించినా లేదా ఎటువంటి భక్తుడు భగవంతుడిని వేరుకున్నా ఆయన తేజస్సు ఒకేలా ఉంటుంది కాబట్టి ఒకేలా రాగలుగుతాడు. అందుకే రాక్షసులను సైతం వరమించగలిగాడు, దుష్టులని సైతం వరం ప్రసాదం చేయగలిగాడు, సాత్వికులని కూడా తనలో తీసుకోగలిగాడు అన్నమాట. అది ఆ నిశ్చలమైనటువంటి ప్రకాశతత్వాన్ని, స్వయం ప్రకాశ గుణాన్ని భ్రాజిష్ణు అని అర్థం చేసుకోవాలి. తర్వాత భోజనం. భోజనం అంటే భౌతికంగా మనం చూసుకున్నట్లయితే మనకి కడుపు నిండా నింపేది ఏదైతే ఉందో దాన్ని భోజనం అంటే, దాని ద్వారా మనకి శారీరక పుష్టి కలుగుతుంది. ఎప్పుడైతే కడుపు నిండా తీసుకున్నామో అది శారీరక పుష్టినిచ్చి మన గమనాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇక్కడ భగవతత్వంలో భోజనం అంటే ఆ పరమాత్మే భోజనం అట. మరి మనం నిన్న క్లాస్లో కూడా అనుకున్నాం, భగవంతుడి గుళ్ళు అంటే దేవాలయంలో తీసుకున్న ప్రసాదం ఎంతో రుచికరంగా ఉంటుంది అని. దానికి ఆ రుచి ఎలా వచ్చింది? భగవతత్వంగా, భగవత్ ప్రసాదంగా, అంటే ఆ భగవంతుడే మనకు అందించాడన్న భావన వల్ల కలిగిన ఒక తృప్తితో వచ్చినటువంటి రుచి ఆ ప్రసాదానికి. అది నిజంగా అంటే అది ప్రసాదం కాకుండా మామూలు ఒక పదార్థంగా తీసుకొచ్చి మన చేతుల్లో పెడితే దానికి అదే దానిలో ఉన్న అదే రుచిని మనం ఆస్వాదించగలుగుతామా లేదా అంటే నమ్మకం లేదు. కానీ ఎప్పుడైతే అది భగవత్ ప్రసాదంగా చెప్పి మనకు పెడతారో అందులో ఉండే రుచి ఎన్నో ఇంతలు రెట్టవుతుంది, ఎన్నో రెట్లు పెరిగిపోతూ ఉంటుంది. అది ఎంత అనేది మనం లెక్క కట్టలేం. అంత పవిత్రమైనదిగా, అంత తృప్తి భావనతో తీసుకుంటాం. మరి భగవత్ ప్రసాదమే అంత తృప్తిగా మనం స్వీకరించగలిగినప్పుడు, అంత మనస్పూర్వకంగా మనస్తృప్తిగా తీసుకోగలిగినప్పుడు, ఆ భగవంతుడినే తీసుకోగలిగిన భక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే భగవంతుడినే ఆస్వాదించగలిగిన వారు ఎంత మనసారా భోజనాన్ని స్వీకరించినట్టు అవుతుందండి. ఇప్పుడు భోజనం అని అంటే తృప్తిపరిచేది. కడుపుని తృప్తిపరిస్తే శరీరానికి పుష్టినిచ్చింది. అలాగే మనస్సుకి తృప్తినిచ్చే భోజనం ఏమవుతుంది? లేదా మన మేధస్సుకు తృప్తినిచ్చే భోజనం ఏమవుతుంది? భగవతత్వం అవుతుంది. కాబట్టి అటువంటి భగవతత్వాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్న భక్తులు, సాధకులు, ముముక్షువులు ఎవరైతే ఉన్నారో వారికి అందిన లేదా వారిని ఆనందపరిచిన
పదార్థం. ఎందుకంటే భగవంతుడు బ్రహ్మ పదార్థం కదా. కాబట్టి నిజమైన భక్తులు, స్వచ్ఛమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఆనందపరుస్తూ తృప్తిపరిచినటువంటి బ్రహ్మ పదార్థం భగవతత్వం అని చెప్పటం భోజనంలో ఉన్న ఉద్దేశం. అదే కాకుండా మనకి భగవద్గీత శ్లోకాలు ఉన్నాయి కదండి. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటే భక్తుడు అనేవాడు, సరే ఇది భోక్తాలో కూడా అర్థం వస్తుంది, అక్కడ కూడా తీసుకోవచ్చు. భక్తుడు అనేవాడు ఇచ్చినది స్వీకరించి తాను కూడా తృప్తి పడేవాడు అన్న ఉద్దేశంలో మనం భోజనం తీసుకోవచ్చు. కానీ ముఖ్య ఉద్దేశం మాత్రం ఆ భగవత తత్వాన్ని ఆస్వాదించటం ద్వారా కలిగేటువంటి ఆ తృప్తి, ఆనందమయ అనుభూతి ఏదైతే ఉందో అది భోజనం అని చెప్పబడుతుంది. మరి ఆ అనుభూతి ఎవరు? పరమాత్మే కదా. అందుకే ఆయననే భోజనం అని సంబోధించడం కూడా జరిగిందనమాట. తర్వాత భోక్త. భోక్త అంటే మనకి తెలుసు, భుజించేవాడు, తీసుకున్నవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భోక్త అని సంబోధిస్తాం. కాబట్టి ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు పత్రం పుష్పం ఫలం తోయం, ఏమి సమర్పించారు అనేది చూడకుండా ఎలా సమర్పించారు అంటే ఎలాంటి మనస్తో సమర్పిస్తున్నారు, ఎలాంటి భావనతో సమర్పిస్తున్నారు అని మాత్రమే చూస్తూ దానిని స్వీకరించేవాడు కాబట్టి భోక్త. కాబట్టి మనం ఎప్పుడూ కూడా, అందుకే మనం తీసుకునే ఆహార పదార్థమైనా అవ్వచ్చు, మనం అనుభవిస్తున్న వస్తు విషయాలైనా అవ్వచ్చు, ప్రతిదీ భగవదర్పణం చేసి తీసుకోవడం అనే ఒక ఆచారాన్ని ఎందుకు పెట్టారు అని అంటే అందులో కలిగే భావన. ఇప్పుడు ఇది భగవత్ ప్రసాదంగా మనకి దక్కింది అన్న భావన, భోజనం అన్న తృప్తిని మనకి కలిగిస్తే, ఆనందాన్ని, ఏ ఆనందాన్ని మనం ఆస్వాదిస్తున్నామో ఆ ఆస్వాదనని ఆ పరమాత్మకే నివేదించగలిగితే దానిని ఆయన కూడా తీసుకుంటాడట, భోక్తగా ఉండి. అదనమాట. కాబట్టి ఆయనే మనకు అందించాడు ఆనందాన్ని. ఆ ఆనందానుభూతిని మళ్ళీ భగవదర్పణం చేస్తున్నప్పుడు మనం పొందిన ఆనందాన్ని తను కూడా స్వీకరిస్తూ మన ఆనందానికి కారణమైన ఆనందమయుడిగా ఉంటాడు అని భోక్త అన్న శబ్దంలో మనం అర్థాన్ని గ్రహించవచ్చు. భ్రాజిష్ణుర్ భోజనం భోక్త, భోజనం భోక్త. అలాగే మనం యజ్ఞయాగాదులు చేసినప్పుడు చాలా హవిస్సులు యజ్ఞంలో సమర్పిస్తూ ఉంటారండి కదా. దానికి అగ్నిదేవుడు సాక్షిభూతుడుగా ఉండి యజ్ఞంలో సమర్పించినటువంటి హవిస్సులన్నిటినీ తీసుకెళ్లి పరమాత్మకు అందచేస్తాడు. అందువల్ల అలా స్వీకరిస్తున్న, అంటే హవిస్సులను స్వీకరిస్తున్న పరమాత్మని కూడా భోక్త అని సంబోధించడం జరుగుతుంది. అదేవిధంగా రకరకాల దేవత, అంటే ఎంతో మంది ఎన్నో విధాలైనటువంటి దేవతా స్వరూపాలను ఆరాధించే పద్ధతి మనకి ఉంది. కాబట్టి ఏ దేవతకి సమర్పించినదైనా చిట్ట చివరకు ఆఖరికి చేరేది పరమాత్మ చెంతకే. అందువల్ల కూడా ఆయన భోక్త. మనం అనుకోవచ్చు, సోమవారం శివుడు పూజ చేశాము, మంగళవారం హనుమంతుడి పొగుళ్ళు అభిషేకం చేయించామను, లేకపోతే బుధ గురువారాల్లో మరి ఇంకే దేవతలకు, లేదా ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి విష్ణువుకి శివుడికి మనం దీపారాధనలు చేశాము, 1,00,000 ఒత్తులు వెలిగించాము అని నేను చెప్పుకుంటున్నామేమో. కానీ అది విష్ణువుకి వెళ్ళిందా శివుడికి వెళ్ళిందా అంటే ఫైనల్ గా వెళ్ళింది పరమాత్మ దగ్గరికి చేరింది. నవరాత్రి పూజలు చేస్తారు, నవరాత్రి దీక్షలు తీసుకుంటారు, అయ్యప్ప దీక్షలు, రకరకాల దేవతా దీక్షలు చేస్తాం. కానీ మనం అక్కడ ఆ స్వరూపాన్ని పెట్టుకుని మన మనస్సును ఆ స్వరూపం మీద నిలబెట్టి ఆరాధన పూజ చేస్తున్నాం లేదా దీక్ష చేస్తున్నామే తప్ప అది కేవలం ఆ ప్రత్యేకమైన దేవత వేరుగా ఉంటారు అని కాదు. అందరి దేవతాశక్తులకి మూల రూపం పరమాత్మే. కాబట్టి ఏ దేవతకి సమర్పించినదైనా చిట్ట చివరకు చేరవలసినది ఆయన దగ్గరకే, లేదా ఆ పరమాత్మ దగ్గరకే. ఆయన ఆమె అని చెప్పను, ఆ పరమాత్మ దగ్గరకే. కాబట్టి స్వీకరించేది కూడా తానే అని చెప్పటం భోక్త అన్న శబ్దంలో ఉన్న ఉద్దేశం. తర్వాత సహిష్ణువు. ఇందాక మనం భ్రాజిష్ణువు అన్నాం, ఇక్కడ సహిష్ణువు. ఇష్ణు అంటే గుణం కలిగి ఉండడం అన్నాం కదా. సహ అంటే సహనశీలత లేదా క్షమాగుణం, 2 రకాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఓర్పు, క్షమాగుణం రెండు ఇవి కలిగి ఉన్నవాడు పరమాత్ముడు అని చెప్పడం సహిష్ణువు అన్న నామ యొక్క ఉద్దేశం. మనం భర్త అన్నప్పుడు, బభ్రుహు అన్నప్పుడు తెలుసుకున్నాం కదా, భరించేవాడు, ధరించి ఉన్నవాడు అని. అలాగే నిన్న మనందరికీ తెలిసినదే, గోవర్ధనధారి అయినటువంటి ఆ బాలగోపాలుడు మరి అంటే మనిషిగా వచ్చిన తరువాత
తన వయస్సు, తన బలం ఇవన్నీ గమనిస్తూ ఉంటాం కదా. మరి ఆయన కృష్ణ రూపంలో వచ్చినప్పటికీ బాలగోపాలుడిగా ఉన్నా కూడా అంత పెద్ద గోవర్ధనగిరి పర్వతాన్ని ఎలా మోయగలిగాడు? ఆయనకి నిజంగా అంత బలం, అంటే ఆ వయసు ఉన్న బాలురికి నిజంగా అంత బలం, పర్వతాన్ని ఎత్తగలిగినటువంటి లేదా ఒక కొండను ఎత్తగలిగినటువంటి బలం ఉంటుందా? లేదా అది ఎత్తటం వల్ల కలిగిన ఆ ఆ శ్రమ ఏ తాలూకు అలసట లేదంటే బాధ ఏదైతే ఉందో మనలాంటి వారికి అయితే ఉంటుంది, మరి ఆయనకు ఉంటుందా? ఆ సమయంలో బాలగోపాలుడు కొండను ఎత్తినప్పుడు అందరూ భయపడిపోయి, వద్దయ్యా నువ్వు ఇంత భారాన్ని మోయలేవు, వద్దు దింపేయమని అన్నా కూడా దీనికి 10 పెద్దదైనటువంటి కొండను తీసుకువచ్చినా సరే నా వేలు, నా చిటికెన వేలు తొణక్కుండా బెణక్కుండా ఉండగలదు, అంత భారాన్ని కూడా మోయగలను అని అంత దృఢంగా చెప్పగలిగాడంట పరమాత్మ రూపంలో, శ్రీకృష్ణ భగవానుని రూపంలో ఉన్నటువంటి పరమాత్మ. అంటే ఆయన యొక్క ఓర్పు అక్కడ మనం చూడగలిగినది, ఆయన యొక్క ఓర్పు, ఎంతటి దాన్నైనా సరే సహించి ఉండగలగడం. కాబట్టి అటువంటి గుణ స్వభావాలు ఉన్నవాడు కాబట్టి సహిష్ణువు. అలాగే క్షమాగుణం అని చెప్పుకున్నాం. మరి క్షమాగుణం ఎప్పుడు అవసరం పడుతుంది? మనలాంటి అభాగ్యులను ఉద్ధరించడం కోసం ఉపయోగపడుతుంది. తెలిసి చేస్తాం, తెలియక చేస్తాం, తెలిసి చేసినా దాని నుంచి పక్కకి వైదొలగాలని అనుకోము, ఎప్పుడూ ఆ మార్గంలోనే ఉండిపోతూ ఉంటాం. కాబట్టి అటువంటి పాపాలని, తప్పులని ఎన్నిటినైనా క్షమించేటువంటి గొప్ప ఉదార స్వభావం కూడా ఆ పరమాత్మకు ఉంది అని చెప్పడం. అంటే ఓకే, అయితే మనం ఎంత చేసినా ఆయన క్షమించేస్తున్నాడు కాబట్టి తప్పులేదు, మనం ఎన్ని తప్పులైనా చేసేయచ్చు అని గ్రాంటెడ్ గా తీసుకోకూడదండి. తల్లిదండ్రులు మన తప్పుల్ని కాస్తారు, ఎందుకంటే వాళ్ళు మనల్ని కన్నారు కాబట్టి. అంత మాత్రాన్ని ఎప్పటికీ తప్పులు చేస్తూనే బ్రతుకుతామంటే తర్వాత మనకి భవిష్యత్తు ఉండదు, అంతే కదా. అదే విధంగా పరమాత్మ ఓర్చుకుంటున్నాడు, పరమాత్మ సహిస్తున్నాడు అని తప్పులు చేస్తామంటే మన నైతికత ఏమవుతుంది? ఆయన సహిస్తాడు, ఆయన భరిస్తాడు, ఆయన క్షమిస్తాడు, లేదా ఆయన ఏమి శిక్షించకుండా హక్కును చేర్చుకుంటాడు. కానీ మనకంటూ ఒకటి ఉంటుంది కదా, పాప భీతి అనేది మనంలో కలగకూడదు కదా. అందుకోసం తప్పుడు పనులు, తప్పుడు ఆలోచనలు, దుర్మార్గపు దుశ్చేష్టలు, వీటన్నిటికీ కూడా ఎంత దూరంగా ఉండగలుగుతామో అంత భగవతత్వానికి దగ్గరగా వెళుతున్నాము అని అర్థం. మన ఆలోచనల్లో మనం ఎన్ని క్లాసెస్ అటెండ్ అవుతున్నాం, ఎన్ని నేర్చుకుంటున్నాం, ఎన్ని పారాయణలు అటెండ్ అవుతున్నాం, ఎన్ని గుళ్ళకు వెళ్తున్నాం, ఎన్ని పుణ్యతీర్థాలు సందర్శనం చేసుకుంటున్నాం, కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఏమి నేర్చుకుంటున్నాం, ఏమి మార్చుకుంటున్నాం? ఇది జరగనంత వరకు, ఇది తెలుసుకోలేనంత వరకు మనం చేసినవన్నీ వృధా ప్రయాసలే అవుతాయి తప్ప చిన్న ఫలితం కూడా పొందలేమండి. ఏదో ఎంత కష్టపడుతున్నారని చెప్పి చిన్న ఏదో కొద్దిగా మనం ఏదో భిక్ష వేసినట్టుగా కొంచెం ఏదన్నా రాల్సొచ్చేమో తప్ప పరిపూర్ణత్వాన్ని అయితే పొందలేము. కాబట్టి ఏమంటారు, తీర్థయాత్రలు చేయడానికో పుణ్యక్షేత్రాలు పరిగెత్తడానికో చేసేటువంటి తపనలు ఆ పుణ్యక్షేత్రాల దగ్గర ఏమి నేర్చుకుంటున్నాం, ఆ పుణ్యక్షేత్రాల ప్రాముఖ్యత ఏమిటి, వాటిని సందర్శించాల్సిన అవసరం ఏమిటి, అక్కడికి వెళ్ళి చేయగలిగినది ఏమిటి, పొందుతున్న అనుభూతి ఏమిటి, ఇది గమనించడానికి మనం ప్రయత్నించినప్పుడే ఆ పుణ్యక్షేత్ర దర్శన ఫలితం దక్కుతుంది. ఒక పెద్ద మందిరానికి వెళ్ళాము అని అన్నప్పుడు అక్కడ ఉండే పాజిటివ్ వైబ్స్ ఏవైతే ఉంటాయో, లేదా అక్కడ ఉండే ఆరా, పాజిటివ్ ఓరా, నిత్యం వేద మంత్రాలతో వేదాధ్యయనాలతో అక్కడ ఎప్పుడు ధ్వనిస్తూ ఉండేటువంటి అక్కడ ఉండే, అంటే ఆ మందిరంలో ఉండే ప్రతి స్తంభం అవ్వచ్చు, ప్రతి గోడ అవ్వచ్చు భగవద్మయంగానే ఉంటుంది. దాన్ని ఆస్వాదించగలిగిన నాడు ఆ పుణ్యక్షేత్ర దర్శన ఫలితం దక్కుతుంది. అంతేకాని అక్కడ ఏవో ప్రత్యేక పూజలకి కట్టమన్నారు కాబట్టి డబ్బులు కట్టి వాళ్ళేదో అభిషేకం చేసి చేతిలో ప్రసాదం పెడితే ఆ ప్రసాదం నోట్లో వేసుకొని తరించలేమండి. ఆ ప్రసాదాన్ని నోట్లో వేసుకొని తరించలేం. ఆ ప్రసాదాన్ని మన దాకా చేర్చిన భగవంతుడి గురించి ఆలోచించినప్పుడు మాత్రమే తరించగలుగుతాం. అటువంటి ఆలోచన మనందరిలో కలగాలి. అది నిజమైన సహిష్ణు భావనకి న్యాయం చేకూర్చిన వాళ్ళం అవుతాం. అప్పుడు ఆయన క్షమించే గుణం, ఆయన క్షమాగుణాన్ని పరీక్ష పెట్టే పరిస్థితికి మనం ఆయన్ని తీసుకురాకూడదు. అంటే మనం అంతటి తప్పులు చేసుకుంటూ అజ్ఞానంలో కొట్టుకుంటూ వెళ్ళకూడదు. మళ్ళీ మళ్ళీ ఎన్ని మందిరాల దగ్గర, ఎన్ని పుణ్య నదుల దగ్గర తొక్కిసలాటలు జరిగి ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో ఇప్పటి వరకు. ఎక్కడైనా సరే
మొన్నటి వరకు జరిగిన కుంభమేళ వరకు చూసుకున్నా సరే ఎంతటి ఆపత్తు సంభవిస్తుంది. మరి ఏం కోసం అక్కడి దాకా వెళ్తున్నాం? ఏం చేయడానికి అక్కడి దాకా వెళ్తున్నాం? ఆ నదిలో మునిగితే మన పాపాలన్నీ తొలగిపోతాయి, మంచిది అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి ప్రాణం పోగొట్టుకుంటున్నాము అంటే నది చెడ్డదా, మనం చెడ్డవాళ్ళమా? లేదా అలా చేస్తే మంచిదని చెప్పిన వాళ్ళు చెడ్డవాళ్ళ? ఏది తప్పు? ఎక్కడ తప్పు చెప్పండి. యోచన అనేది, విచక్షణ అనేది ప్రతి మనిషికి తనకి తానుగా కలగవలసినది. అవేమీ పట్టకుండా గుట్టెద్దు చేలో పడ్డట్టు అంటారు చూడండి, అలా మూర్ఖంగా ఆలోచిస్తూ ఎవరో ఏదో చెప్తే దాన్నే పట్టుకొని వేలాడుతూ ఉంటే ఇలాంటి ఆపత్తులే సంభవిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మళ్ళీ ఇలాంటి తొక్కిసలాట్లే జరుగుతున్నాయి దేవాలయాల దగ్గర, పవిత్రమైన పుణ్యక్షేత్రాల దగ్గర కావచ్చు, పుణ్యనదుల దగ్గర అంటే అది మన మూర్ఖత్వానికి పరాకాష్ఠగా కనిపిస్తుంది తప్ప ధర్మానికి పరాకాష్ఠగా కనిపించదు. అది ధర్మం, ఆచారం, వ్యవహారం ఎప్పటికీ అనిపించుకోదండి. ఏ మతాచార వ్యవహారాలు చంపమనో చావమనో చెప్పవు కదండి, ఉద్ధరింపబడమని చెప్తాయి. కానీ ఉద్ధరించబడే క్రమంలో మనము చనిపోయే పరిస్థితి దాకా వస్తుంది అంటే మన స్థితి అది మన ఆలోచనకు బట్టే ఉంటుంది కదా. ఒక్కసారి ఆ మందిరం గురించి ఆలోచించి, లేకపోతే అది పుణ్యతిథి కావచ్చు, పుణ్య నక్షత్రం కావచ్చు, పుణ్యవారం కావచ్చు, మళ్ళీ తిరిగి రాకపోయి కూడా ఉండొచ్చు. కానీ అదే రోజున పుట్ట పగిలినట్టుగా జనాలందరూ ఒక దగ్గరికి చేరిపోతే ఉక్కిరి బిక్కిరి అవ్వడం సహజమే కదా. దానికి మించిన ప్రళయం ఇంకొకటి ఏముంటుందండి? అంటే అంత్యకాలంలో రావాల్సిన ప్రళయాన్ని కూడా మన ఆలోచనలతో ఇప్పుడే తెచ్చేస్తున్నాం అన్నమాట, ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ప్రపంచాన్ని, జనాన్ని. ఇవన్నీ కూడా మూర్ఖాలోచనలు. నిజంగా ఆ మందిరంలో అడుగు పెట్టిన వాడు మాత్రమే తరింపబడతాడు అని అంటే మిగిలిన జీవకోటంతా ఎందుకు ఉన్నట్టండి? లేదా అందరికీ అక్కడ ప్రవేశం ఎందుకు దక్కట్లేదండి? అందుకనే స్తోత్రాలు పఠనం చేయడం లేదా పారాయణ చేయడంతో ఆపేస్తే ఇలాంటి వైపరీత్యాలకే మనం పూనుకుంటూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే కనీస అర్థాన్ని, సామాన్య అర్థాన్నైనా గ్రహించడానికి ప్రయత్నిస్తామో అందులో ఉన్న భావం ఎంతో కొంత బోధపడుతుంది. తద్వారా ఆలోచనలో మార్పు తెచ్చుకోవాలి. అది విన్నామా మూసేసామా అన్నట్టు కాకుండా అందులో ఉన్నదాన్ని కనీసం ఎంతో కొంత అవపోసన చేసుకుంటూ ఇది కదా నిజమైనది అన్న ఆలోచన ఎవరైతే తెచ్చుకోగలుగుతామో, ఎప్పుడైతే ఆ మార్పు సంభవిస్తుందో లేదా ఆ మార్పు మొదలవుతుందో అప్పుడు నిజమైన ప్రశాంతమైన ఆ ప్రశాంత వదన స్వరూపుడైన భగవంతుణ్ణి ఎలా ఆరాధిస్తున్నామో విగ్రహ రూపంలో, దాన్ని మన చుట్టుపక్కల అంతా కూడా, మన చుట్టూ ఉన్న ప్రకృతి అంతా కూడా చూడగలుగుతాము. దానికోసం మనం ప్రయత్నించాలి. కాబట్టి భగవంతుడిలో క్షమాగుణం ఉంది, భగవంతుడిలో సహించే భావం ఉంది అని చెప్పుకునే కంటే వాటిని మరి భగవంతుడిలో ఉన్నవి భగవదంశలైన మనలో కూడా ఉండాలి కదా. ఆ ఓర్పు, సహనం అలాంటివన్నీ కూడా మనం కూడా అలవర్చుకోవాలి. ఓర్పుతో కూడిన ఆలోచన ఎప్పుడూ కూడా యుక్తంగా ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఆవేశాలకు, ఉద్రేకాలకు లోనై తీసుకునేటువంటి ఆలోచనలు, నిర్ణయాలు ఎప్పుడూ మంచి చేయవు. అవి ఎక్కడో ఒక చోట అనర్థాన్నే కలిగిస్తాయి. కాబట్టి అటువంటి ఓర్పుని, ప్రశాంతతని ప్రతి ఒక్క వ్యక్తి పొందగలిగితే అందులోని ఇప్పుడు ముఖ్యంగా అవసరం. అందరిది కూడా పరిగెత్తే జీవితం అయిపోయింది. నడిచేంత సమయం లేదు. పరిగెత్తితే కూడా అందుకోలేని పరిస్థితుల్లో పరిగెడుతున్నాం మనం. అంత శక్తి కలగట్లేదు, పరిగెత్తలేకపోతున్నాం, అందుకోలేకపోతున్నాం. కానీ అందుకోవాలి. ఇవే టెన్షన్స్ నిద్ర లేచిన మొదలు పడుకునే వరకు కూడా. అలాంటి వారికి ఈ క్షమాగుణం, ఓర్పు ఎంత అవసరమో ఆలోచించండి. అంటే మనందరం అందులోనే కొట్టుకుంటున్నాం కాబట్టి మనందరికీ ఈ స్వభావాలు అలవర్చుకోవడం చాలా అవసరం. అవే మన సంసార జీవితాన్ని, మన చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ప్రశాంతంగా, సంతోషంగా ఉంచుతాయి. కాబట్టి ఇవి భగవంతుడికి ఉన్నాయి, ఆయన మనల్ని కాపాడుతున్నాడు, ఆదుకుంటున్నాడు అనే కంటే అలాంటి వాటిని మనం కూడా పెంపొందించుకుంటే భగవంతుడికి దగ్గర అవుతాం కదా. మిగిలిన జాతుల్లో, మిగిలిన ధర్మాల్లో, మిగిలిన ప్రదేశాల్లో ఉండే జీవన విధాలన్నీ కూడా భౌతికానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవండి. భౌతికంగా అంటే ఇవాళ తిన్నామా, ఇప్పుడు హ్యాపీగా ఉన్నామా, మనం ఈ ప్రెజెంట్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నామా అవసరమే. కానీ మన ధర్మం అక్కడితో ఆగిపోదు. ప్రతి ఒక్క జన్మకి కారణం భగవత్ సాక్షాత్కారం పొందటం, మోక్షాన్ని పొందటం. ఆ మోక్ష సాధన కోసమే పుట్టిన ప్రతి జీవి యొక్క అడుగు ముందుకు పడాలి, సాధన ఉండాలి అని పుట్టుక నుండి ఎన్నో ఉదాహరణలతో, ఎన్నో పోలికలతో మన జీవితాన్ని చక్కదిద్దుతూ, తీర్చిదిద్దుతూ ఉండే విధానం మన ధర్మంలో ఉంది.
కాబట్టి ఆ ధర్మపు పోకడల్లో పడిపోయి భౌతికానికే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ లేదా ఐహికంలోనే ఇరుక్కుపోయి అవి రేపు కోల్పోయాక దానికి మానసికంగా కృంగిపోయి జీవితాన్ని అంతం చేసుకుంటున్నటువంటి సందర్భాలు రోజులు ఇప్పుడున్నాయి. వాటిలో అలా ఉన్న వారిలో నుంచి ఇలాంటి ఆణిముత్యాలు కొందరైనా ఉంటే నిజమైన జీవిత సత్యాన్ని తెలిపగలిగే వాళ్ళు లేదా నిజమైన జీవిత సత్యాన్ని తెలుసుకొని అదే బాటలో నడుస్తున్న వాళ్ళు ఉండగలిగితేనే వాళ్ళని చూసి వాళ్ళని మార్గదర్శకంగా చేసుకుని మరి కొంతమంది అయినా, ఇప్పుడు అందరి దగ్గరికి అన్నీ అందవు కదా, మరికొందరైనా ఆ మార్గాన్నే పట్టుకుని ఉంటారు. అలా మన పూర్వీకులు సనాతనులు ఉండబట్టే ఇప్పటికీ ఈ ధర్మంలో ఈ జీవన విధానంలో మన మనుగడ ఇంకా నిలబడి ఉంది, కొనసాగుతూ ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ మూర్ఖంగా మళ్ళీ ఆ పోకడలకే వెళ్ళిపోవాలనుకుంటున్నాం తప్ప ఈ నిజం వైపు కన్ను తిప్పి చూడాలని కూడా భావించట్లేదు. ఈ అజ్ఞానపు పొరలని మనకి మనమే తెంచుకోవాలి తప్ప ఎవరు వచ్చి చేసేదేమీ లేదు. ఎందుకంటే దేన్ని అంతలాగా ఆ పొరల్ని పరుచుకుంది మనమే కదా. నిజమైన దాన్ని చూపిస్తున్నా చూడకుండా కళ్ళు మూసుకుంది మనమైనప్పుడు కళ్ళు తెరిపించేది ఎవరుంటారండి? మన కళ్ళు మనమే తెరవాలి. అది సామెత ఉంది కదా, గుర్రాన్ని నది దాకా తీసుకెళ్లగలం గాని నీళ్లు తాపించలేమని. మరి భగవత్ సాక్షాత్కారాన్ని పొందటానికి ఎన్నో సులువైన మార్గాలు, లేదంటే భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇటువంటి స్తోత్రాలు, నామాలు, మంత్రాలు ఎన్నో ఇచ్చారు మన పూర్వీకులు లేదా పెద్ద గొప్ప గొప్ప మహర్షులందరూ, ఆచార్యులందరూ కూడా. అయినా సరే వాటిని కూడా ఏదో ముక్తసరిగా చేసేసుకుంటున్నాం తప్ప వాటిలో ఉన్న భావనని, తత్వాన్ని గ్రహించట్లా. ఎవరి స్వార్థానికో బలైన రోజుల నుండి మన స్వార్థానికి మనల్ని మనమే బలి చేసుకుంటున్న రోజుల్లో ఉన్నాం ఇప్పుడు. ఇది అవుట్ ఆఫ్ టాపిక్ అయితే కాదని అనుకుంటున్నానండి. అందరికీ అవసరమైంది అనుకుంటున్నాను, అందుకే చెప్పాను. గ్రహించగలరని భావిస్తున్నాను. సహిష్ణువు అన్న శబ్దంలో మనం తెలుసుకోవలసినది కరుణామయునటువంటి ఆ పరమాత్ముడు అందరి ఎడల అన్నిటి ఎడల. అందరూ అన్నప్పుడు మనం మాత్రమే కాదు, మన ఊరు వారో, మన ఇంటి వారో, లేకపోతే మన కుటుంబీకులు కాదు, అంతటా సర్వ ప్రాణికోటి అంతటా కూడా ఈ క్షమాగుణాన్ని కలిగి ఉన్నవాడు. అందువల్లనే మరి హిరణ్యకశిపుడైనా హిరణ్యాక్షుడైనటువంటి రాక్షసులని సైతం సంహరించాల్సిన స్థితి ఎంతకాలం తర్వాత వచ్చింది? ఎప్పటికైనా మారకపోతారా అని ఎదురు చూసి ఎప్పటికీ మారకపోయేసరికి, అంటే అప్పటికి శంఖాన్ని ఉపయోగించాడు, అహంకారాన్ని నిర్మూలించడానికి గదని ఉపయోగించాడు. ఆ రెండిటి వల్ల కూడా పని జరగకపోయేసరికి చక్రాన్ని వదలాల్సి వచ్చింది అనమాట. అది శంకర చక్ర గదాధారిగా ఉన్నాడు కాబట్టి శంకు చక్రాలతో అలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మనందరికీ కూడా అదే. మరి అందరి పాపాలని లెక్కించగలిగిన తాను పాపాలు పండే వరకు ఎందుకు ఆగుతున్నాడు అంటే ఆ లోపల మార్పు రాకపోతుందా అని ఓర్పుగా ఎదురు చూస్తున్నాడు పరమాత్మ. ఆ మార్పును తెచ్చుకోకపోతే మనదే కదా తప్పవుతుంది. అంటే మనమే నష్టపోతున్నాం, ఆయనేం నష్టపోతాడు చెప్పండి? ఆయనకి క్షమాగుణం ఉంది, ఎంతవరకైనా ఎదురు చూస్తున్నాడు. కానీ ఎప్పటికీ మారకపోతే మనమే మన నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాం. తర్వాత జగదాదిజహ, జ అనేది జన్మని సూచిస్తుంది అని ఇదివరకు కూడా ఒకసారి చెప్పుకున్నాము. కాబట్టి జగదాదిజ అన్నప్పుడు జగత్తుకి ఆదిగా ఉన్నవాడు. మరి ఈ జగత్ సృష్టి తాను చేశాడు అని చెప్పుకున్నప్పుడు ఏదైనా సృష్టి చేయడానికి సృష్టికర్త ఉండాలి కదండి. ఏదైనా ఒక పని మనం చేస్తున్నామంటే ఆ పని చేసిన వాళ్ళు ఉండాలి. ఏదైనా ఒక కళకి సంబంధించిన ప్రదర్శన చేయాలి అంటే ఆ కళాకారులే కావాలి, అంతే కదా. ఎవరికి ఏ విద్య వస్తుందో వారే ఆ విద్యను ప్రదర్శించగలుగుతారు. అందరి వల్ల సాధ్యపడదు కదా ప్రతిదీ కూడా చేయడం. ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో నిష్ణాతులు, నైపుణ్యం కలిగిన వాళ్ళు అయి ఉంటారు. ఎవరి నిపుణతని వాళ్ళు చూపించడానికి వారికి ఆ సామర్థ్యం ఉంటుంది, వారు మాత్రమే దాన్ని చేయగలుగుతారు. అంతేగాని ఇప్పుడు మనలాంటి వాళ్ళం వెళ్ళి ఒలింపిక్ రేసులో పార్టిసిపేట్ చేసి మెడల్స్ తెచ్చుకోవాలంటే తెచ్చుకుంటామా? అవుతుందా? సాధ్యం అవుతుందా? ఏ ఒక్క దానిలో అయినా సరే మనకి దానిలో నైపుణ్యం లేదు, సాధన లేదు, కాబట్టి మనం అది చేయలేము. అలాగే సృష్టి చేశాడు పరమాత్మ అన్నప్పుడు ఆ సృష్టి చేయగలడానికి ముందే ఉండాలి తాను. ఏదైనా పని చేయడానికి ఆ పని చేతనైన వాళ్ళు ఎలా ఉండాలి అని అనుకున్నాము. ఈ జగత్తును సృష్టించటానికి, ఆ సృజన చేయడానికి అవసరమైనటువంటి పరమాత్మ కూడా ముందు ఉండుంటేనే వారి ద్వారా సృష్టి కలుగుతుంది, అంతే కదా.
విత్తు వేస్తే మొక్క వచ్చింది, విత్తు లేకుండా మొక్క రాదుగా. అలాగే ఏ విత్తు వేసామో ఆ మొక్కే వస్తుంది తప్ప ఒక విత్తుకు ఇంకొక మొక్క పెరిగే అవకాశం ఉండదు. అదేవిధంగా ఈ సకల సృష్టి కోటిని సృష్టి చేయాలని పరమాత్మ సంకల్పించాడు అని అంటే, పరమాత్మ చేశాడు అని చెప్తున్నామంటే ఆ సృష్టికి మునిపే తానున్నాడు కాబట్టే. అది ఎప్పుడు అంటే ఎప్పుడైనా ఎక్కడైనా, ఎప్పుడైనా అన్నిటికంటే ముందు ఉన్నాడు కాబట్టే ఆయన్ని ఆదిదేవుడు, ఆద్యుడు ఎప్పుడూ కూడా. కాబట్టి జగదాదిజ, జగత్తుకి మునిపే, జగత్ సృష్టికి మునిపే ఉన్నవాడు అన్న విషయాన్ని నమ్మకంగా తెలుపుతున్న నామం అన్నమాట జగదాదిజ. ఎందుకు అంటే ఆయన భోజనము, ఆయన భోక్త, భ్రాజిష్ణు, తేజస్సు, వెలుగు అని చెప్పాము. ఆయన గుణగణాలన్నీ చెప్పుకున్నాం కాబట్టి ఇటువంటి గుణ సంపన్నుడైన పరమాత్ముడికి మాత్రమే ఈ జగత్తును సృష్టించగలిగిన సామర్థ్యం ఉంది. అందువల్ల ఆయన అందరికంటే ముందున్నాడు అని చెప్పటం జగదాధిజ. తర్వాత అనఘ. అనఘ అంటే ఎటువంటి కల్మషం లేనివాడు, మాలిన్యం లేనివాడు అని అర్థం వస్తుందటండి. అనఘ కాబట్టి ఎటువంటి పాప పంకిలం అంటనివాడు, ఎటువంటి మాలిన్యాలను తాకనివాడు. కాబట్టి పరమాత్మని అనఘ అని సంబోధించడం జరుగుతుందంట. ఎందుకు అని అంటే మరి ఇంత సృష్టి చేసిన తాను, ఈ సృష్టిలోని ప్రతి ప్రాణికోటిలో ఆత్మస్వరూపముగా ఉన్న తాను అంటే ఉన్నప్పటికీ, లేదా సృష్టికి అవసరమైనప్పుడు తానే అవతారాలు ఎంచుకుని వస్తున్నప్పటికీ కూడా మనలో మానవ మాతృడిగా ఇక్కడ ఉండే పాపపుణ్య ఫలితాలు ఏవి ఆ పరమాత్మకి అంటవట. ఎందుకంటే ఆయన అతీతుడు. ఆయన అవతారం ఎత్తాడు కానీ జన్మెత్తలేదు. అవతారం ఎత్తింది ఎవరి కోసం? మనల్ని ఉద్ధరించడం కోసం, లేదా దుష్ట సంహారం చేయడం కోసం. కాబట్టి అక్కడ చేసే పాపపుణ్య ఫలితాలు ఏవి కూడా పరమాత్మకి అంటవు. వాటికి అతీతుడు కాబట్టే అటువంటి అవతారాలు ఎత్తగలుగుతున్నాడు. మళ్ళీ వాటికి బద్ధుడైపోతే, అవి అనుభవించడంలో పడిపోతే ఆయన కూడా మానవుడే అవుతాడు తప్ప పరమాత్మ ఎందుకు అవుతాడు? అందువల్ల అనగహ అన్నప్పుడు అటువంటి పాపరహితుడు, ఎటువంటి పాపములు అంటనివాడు, మాలిన్యము లేనివాడు. కాబట్టి ఆయన ఎవరు? విజయ. ఎప్పటికీ ఎటువంటి మాలిన్యం అంటని వాళ్ళకి విజయమే కానీ అపజయం, పరాజయం ఉంటాయా? ఉండవు కదా. కాబట్టి ఆయన విజయస్వరూపుడు, విజయం మాత్రమే ఉన్నవాడు, ఎక్కడా కూడా అపజయం ఎరుగనివాడు. అందుకే ఆయన మాట అందరం వింటున్నాం, ఆయన ఉన్నాడని నమ్ముతున్నాం, ఆయన చెప్పినట్టే నడుచుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏది చేస్తున్నా సరే పరమాత్మ వల్ల జరుగుతుంది, మన సొంత పెత్తనం వల్ల జరగట్లేదు, మన సొంత ఆలోచన వల్ల జరగట్లేదు కదా. కాబట్టి ఆయన విజయుడు. అందువల్లే దేవతలను సైతం పరిపాలించగలుగుతున్నాడు. దేవతలను సైతం తన అధీనంలో ఉంచుకొని సృష్టికి కావలసినట్టుగా సృష్టి కార్యాలను ఎలా ఎలా జరపాలో నిర్దేశించి అలా వారి ద్వారా చేయిస్తున్నాడు. కాబట్టి విజయ. తర్వాత జేత. విజయాలు పొందేవాడు విజేతే అవుతాడు కదా. ఇంక వేరే పేరు ఉంటుందా ఆయనకి? జేత అంటే జయము కలిగినవాడు, జయించి ఉన్నవాడు. విజేత అన్న శబ్దం మనకు తెలుసు. విజయములు మాత్రమే పొందినవాడు విజేతే అవుతాడు తప్ప మరి ఇంకేం అవ్వడు కదా. అందుకే ఆయన ఏమి చేసినా సరే, ఎప్పుడు ఎక్కడ ఏది చేసినా సరే అది గెలుపే తప్ప పరాభవం ఎప్పటికీ అవ్వదు. అది అప్పటికి ఆ పరిస్థితులను బట్టి. అంటే ఇప్పుడు రాక్షసవధ చేసినప్పుడు కూడానా అంటే అవును, మరి ఆ రాక్షసాహంకారాలన్నీ తొలగిపోతేనే సృష్టి ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఆ వధ జరగడం వల్లనే ఈ మంచి జరుగుతుంది. కాబట్టి ఆయన విజేతే అవుతాడు అనమాట. అది విజయమే, ఆయన విజేతే. ఇది ఎప్పటికీ మారని ఒక విషయం. జయించడమే స్వభావంగా కలిగిన వాడు, జయమే తానై ఉన్నవాడు జేత. జయించడం స్వభావం అంటే విజయుడు, విజయ అన్ననాము. ఆ జయమే తానై ఉన్నవాడు జేత అన్న శబ్దంలో మనం గ్రహించవచ్చు అన్నమాట. నిత్యము సత్యస్వరూపముగా ఉన్నవాడు కాబట్టి జేత. తర్వాత విశ్వయోనిహి. విశ్వయోనిహి అన్నప్పుడు యోని అనేది జన్మస్థానాన్ని తెలుపుతుంది. ఈ విశ్వయోనిహి అన్న శబ్దానికి రెండు రకాల అర్థాలు గ్రహించచ్చటండి. ఒకటి, విశ్వాన్నంతటినీ సృష్టించిన వాడు అంటే తన నుంచే విశ్వం అంతా వచ్చింది కాబట్టి ఈ జగదావిర్భావానికి కారణం తానుగా ఉన్నాడు కాబట్టి ఆయనని విశ్వయోనిహి అని సంబోధించడం జరుగుతుందట. అదే విధంగా
భగవంతుడు ఎత్తిన అవతారాలన్నీ కూడా జగదోద్ధారణ కోసమే, జగత్తును ఉద్ధరించడం కోసమే, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ దుష్టులను నిర్మూలించడం కోసం. అంటే విశ్వం కోసమే ఉద్భవించిన వాడు, అంటే విశ్వం నుండి ఉద్భవించిన వాడే అవుతాడు కదా. విశ్వం కోసం ఉద్భవించాడు, లేదా ఈ జగత్తు కోసం ఉద్భవించాడంటే జగత్తే కారణం ఆయన ఉద్భవానికి, ఆయన అవతారానికి. కాబట్టి ఈ జగత్తు యోని అయి ఈ జగత్ కారణం వల్ల జన్మించిన వాడు, అంటే అవతారం ఎత్తిన వాడు కాబట్టి విశ్వయోని అని అంటారట. రెండు అర్థాలు చూడండి. ఆయన నుంచి సృష్టి జరగడం వల్ల విశ్వయోని, సృష్టి కోసం తిరిగి అవతారం ఎత్తుతున్నాడు కాబట్టి ఆయన విశ్వయోని. రెండు రకాలుగా కూడా, అంటే విశ్వమును కారణము చేసుకొని ఆ అవతారం ఎత్తినవాడు కాబట్టి విశ్వయోని, విశ్వానికి కారణమై ఉన్నవాడు కాబట్టి విశ్వయోని. ఈ రెండు అర్థాలని ఇక్కడ మనం గమనించవచ్చు. తర్వాత పునర్వసుహు. పునః అంటే మళ్ళీ, తిరిగి. వసుహు అంటే ఏమర్థం చేసుకున్నాం? వసుమన అన్నప్పుడు స్థానము, నివాసము, కొలువై ఉండడం అని అర్థం చేసుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ ఫస్ట్ అర్థం ఎలా తీసుకోవాలంటే, పునర్వసుహు అన్నప్పుడు ఎలా అయితే ప్రళయాంత కాలంలో తన సృష్టిని, తన పోషకకర్తగా ఉన్న సృష్టిని ప్రళయాంత కాలంలో తనలోకి విలీనం చేసేసుకున్నాడో, తిరిగి మళ్ళీ దాన్ని కొత్త యుగాన్ని, కొత్త కల్పాన్ని ప్రారంభించినప్పుడు దాన్ని పునఃసృష్టి చేసి, దేన్నైతే తనలో ఉంచుకున్నాడో దాన్నే పునఃసృష్టి చేసి, ఆ పునఃసృష్టి చేసిన సృష్టిలో మళ్ళీ పునరుజ్జీవుడై ఉండేవాడు. ఏ సృష్టిని ముందు సృష్టించాడో అందులో తానున్నాడు, లయం చేసుకున్నప్పుడు తానున్నాడు, ఆ లయం చేసుకున్న దాన్ని తిరిగి సృష్టిస్తున్నప్పుడు కూడా తనతో, ఆ సృష్టితో పాటే ఉన్నాడు. అంటే పునరుజ్జీవనం చేస్తున్నప్పుడు కూడా తానుతో పాటు ఉన్నాడు కాబట్టి పునర్వసుహు అని చెబుతున్నారు. అదే విధంగా తాను చేసిన సృష్టి యందు, తను నియమించినటువంటి దేవతలందరి యందు కూడా ఎల్లవేళలా విరాజిల్లుతూ ఉండేవాడు. ఎప్పుడు? పునః ఎప్పటికీ అన్నమాట. మళ్ళీ అయిపోయేది అనేది లేదు. ఎప్పుడు ఏ కాలంలో తీసుకున్నా సరే ఉంటూనే ఉంటాడు అని చెప్పేది కూడా మరొక అర్థం ఉంటుందండి. ఎందుకు అంటే ఆయన చేసిన ఏ సృష్టి అయినా సరే మళ్ళీ పునరుజ్జీవింపబడుతూనే ఉంటుంది. ఈ సృష్టి చక్రం అంతా తిరిగి మళ్ళీ వస్తుంది అని చెప్పుకుంటున్నాం. ఇంకా సాధారణమైన ఉదాహరణల్లో అర్థం కావాలి అని అనుకుంటే, సూర్యోదయం, చంద్రోదయం, సూర్యాస్తమయం, వీటిలో ఏమైనా మార్పులు జరుగుతున్నాయా? అవి జరిగే దిక్కుల్లో మార్పులు జరుగుతున్నాయా? అవి జరిగే సమయాల్లో మార్పులు జరుగుతున్నాయా? సూర్యోదయం అనేది నిత్యం ఉండేదే, సూర్యాస్తమయం కూడా ఉండేది. అంటే అస్తమించింది ఉదయిస్తుంది, ఉదయించింది మళ్ళీ అస్తమిస్తుంది. ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ జరిగేటువంటి చర్యలు కాబట్టి పునర్వసుహు. వాటిని సృష్టించిన సృష్టికర్త కూడా అలానే కదా. ఇప్పుడు సూర్యకాంతి మళ్ళీ తెల్లారినప్పుడు మన మీద పడుతుందంటే దానికి ప్రేరేపించిన ప్రేరణ శక్తిగా పరమాత్మ వెనక ఉండపట్టే, కాబట్టి పునర్వసుహు అని చెప్తున్నారు. తరువాత ఉపేంద్రో వామనః ప్రాంశుర్ అమోఘ శుచిరూర్జిత అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః. ఉపేంద్రః వామనః ప్రాంశుః అమోఘః శుచిః ఊర్జితః అతీంద్రః సంగ్రహః సర్గః ధృతాత్మ నియమః యమః. ఇందులో వచ్చే నామాలండి. వామనః ప్రాంశుః వ్యతిరేక అర్థాలు కలిగి ఉంటాయండి. దానికి ముందు ఉపేంద్రః, ఇంద్రుడికి కూడా ఉపభాగం. మనం ఉపరితలం అని వాడుతూ ఉంటాం కదండి. ఉపరితలం అంటే పై భాగాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి ఇంద్రుడికి కూడా పైన ఉన్నవాడు అన్న చెప్పే ఉద్దేశం ఉపేంద్ర. ఎందుకు ఇంద్రుడు అని అంటే, మరి దేవతలందరికీ నాయకుడు ఇంద్రుడే కదా. దేవతలందరికీ రాజు ఇంద్రుడు. దేవతలంటే మనం ఋతుదేవతలు కావచ్చు, గ్రహ దేవతలు కావచ్చు, ఎవరినైతే మనం ఆరాధిస్తూ ఉంటామో, నమ్ముతూ ఉన్నాము, నవగ్రహాల దగ్గర నుండి, అష్టదిక్పాలకుల దగ్గర నుండి, ఋతుచక్రాల దగ్గర నుండి, వరుణదేవుడు, అగ్నిదేవుడు, అందరూ కూడా ఆ దేవతలందరికీ నాయకుడు ఇంద్రుడు. మరి ఆ ఇంద్రుడు చెప్పినట్టే వాళ్ళు నడుచుకుంటూ సకాలంలో వారికి నిర్దేశించిన పనులు, అంటే ఎప్పుడు గ్రీష్మ ఋతువు రావాలో, ఎప్పుడు వర్ష ఋతువు రావాలో, ఎప్పుడు మేఘాలు వర్షించాలో, లేదంటే ఎప్పుడు సూర్యోదయం సూర్యాస్తమయం, ఇందాక మనం అనుకున్నట్టు చంద్రోదయం అస్తమం జరగాలో, ఇవన్నీ నిర్దేశించబడింది
అంటే ఇవన్నిటినీ ఫాలో అప్ చేస్తున్నది ఇంద్రుడు. అవన్నీ సక్రమంగా జరిగినప్పుడే సృష్టి కార్యం అంతా కూడా, అంటే ప్రకృతి అంతా కూడా ప్రశాంతంగా ముందుకు నడుస్తుంది. కాబట్టి అటువంటి ఇంద్రుడికి కూడా నాయకుడుగా ఉన్నవాడు పరమాత్మ అని చెప్పే ఉద్దేశం ఉపేంద్ర అన్న నామంలో ఒకటి అర్థమవుతుంది. ఇంకొకటి మనకు తెలిసిన పురాణ కథ ఏమిటి, మనం ఇప్పటి వరకు చెప్పుకున్నదే. మళ్ళీ గోవర్ధన పర్వతాన్ని ఎత్తాల్సిన పరిస్థితి ఎప్పుడు వచ్చింది? ఇంద్రుడి నుంచి కాపాడడానికే కదా. అంటే అక్కడ ఏమర్థమవుతుంది? వారికి చెప్పి వారికి నియామకం చేసిన పనులని వారు సక్రమంగా నిర్వర్తించకపోతే, నిన్న నామాల్లో కూడా మనం అర్థం చేసుకున్నాం, వారికి వ్యతిరేక దిశలో కూడా ఈ పరమాత్మ తత్వం ప్రయోగం ఉంటుంది అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. ఇంద్రుడంతటి వాడు నేనే గొప్ప, నన్ను కాక ఇంకెవరిని పూజిస్తారు అన్న ఉక్రోషంతోనే కదా వాళ్ళని గోపాలులందరినీ ఇబ్బంది పెట్టపోయాడు. నీకు మించిన తత్వం ఇంకొకటి ఉంది అని చెప్పే ఉద్దేశమే గోవర్ధన పర్వతాన్ని ఎత్తి చూపించడం. అంటే నిన్ను నిరోధించగల శక్తి ఇంకొకటి ఉంది, నువ్వు అందరికంటే పైన ఉన్నవాడివి కాదు, నిన్ను నిరోధించే శక్తి ఇంకొకటి ఉంది అని ఇంద్రుడికి తెలియపరచడం కోసం జరిగిన ఘట్టం అది. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఏమవుతుంది? ఇంద్రుడి కంటే గొప్ప తత్వం ఉంది ఇంకొకటి అనేదే పరమాత్మ తత్వం. అదే ఇక్కడ మనం ఉపేంద్ర అని తెలుసుకుంటున్నాం అన్నమాట. అలాగే ఇంకొక అర్థం కూడా ఏం చెప్తున్నారండి అండి, మనకి తర్వాత వామనః అన్న నామం వచ్చింది కాబట్టి వామన అవతారంలో, అంటే వామనుడిగా పరమాత్మ జన్మించింది అదితి గర్భాన. అదితి సంతానమే దేవతలందరూ కూడా. అంటే దేవతలందరిలో ఆఖరి సంతానం అట వామనుడు. అయినప్పటికీ కూడా ఇంద్రుడి కంటే గొప్పవాడట. అందువల్ల కూడా అంటే ఇంద్రుడు మిగిలిన దేవతలందరూ కూడా అదితి సంతానం. ఈయన కూడా అదితి సంతానంగానే వచ్చాడు కాబట్టి భూమి మీదకి పరమాత్మ. ఆ విధంగా కూడా ఉప ఇంద్రుడు అని చెప్పడం, అంటే ఇంద్రుడి ఏమంటారు, సోదర భావం చూపించడం అనమాట. ఉప అన్న అర్థం అక్కడ అలా కూడా చెప్తున్నారు అన్నమాట, సోదర భావాన్ని సూచించే విధంగా. అలా కూడా ఉపేంద్ర అని చెప్పచ్చట. తర్వాత వామనః. వామనః అన్నది వామన అవతారం. అక్కడ ఏం చెప్తున్నారు? మనం చెప్పుకున్నదే, చిన్న అవతారం. అంటే మరగుజ్జు అవతారంగా చెప్పుకుంటాం, చాలా చిన్న రూపంగా చెప్పుకుంటాం. సూక్ష్మ రూపం కాదు కానీ స్థూలం కూడా కాదనమాట. చిన్న బాలునిగా వచ్చి బ్రహ్మాండాలన్నిటినీ తన 2 పాదాలతోనే, అంటే అదే ఇందాక చెప్పాను కదా ప్రాంశుహు అని. వామనః అనేది చిన్న బాలుడిగా ఉన్న రూపం అయితే, ప్రాంశుహు అనేది ముల్లోకాలని కూడా తన 2 అడుగుల చేతే ఆక్రమించగలిగినటువంటి విశ్వరూపం ఏదైతే ఉందో, బృహద్ రూపం, అదే ప్రాంశుహు అంటండి. అంటే వామనముగా ఉన్నది ఎదగడాన్ని ప్రాంశుహు అని అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి వామనః అన్నప్పుడు ఇందాక చెప్పినట్టు అదితి పుత్రుడుగా జన్మనెత్తాడు. ఎందుకు? బలి చక్రవర్తి నుండి ఇంద్రుణ్ణి కాపాడడానికి, అంతే కదా. అలా ఎత్తి ఇంద్రుణ్ణి తరింపచేసిన వాడు కాబట్టే ఇంద్రుడి కంటే గొప్పవాడని ఉపేంద్ర అయ్యాడు. అదితి గర్భాన్నే జన్మించాడు కాబట్టి వామనుడయ్యాడు. ఆయన రూపాన్ని అక్కడ అలా చెప్పారు. ఇంకా ఏం తెలుసుకోవచ్చు వామన రూపం గురించి అని అంటే, వామనః అనేది కనులకు ఇంపైన రూపాన్ని సూచించే ఒక భావం కూడా ఉంటుందంటండి. అంటే చూడ్డానికి కన్నుల పండుగగా ఉన్నప్పుడే, ఇప్పుడు భగవంతుడి రూపవర్ణన చేసుకున్నప్పుడు ఇలాంటి కళ్ళు, ముక్కు, ఆకారం, వర్ణం, ఇటువంటి భుజ సంపద ఇవన్నీ వర్ణించుకుంటూ చూసుకున్నప్పుడు మనస్తృప్తి కలుగుతుంది కదా. అలాగే కనులకి ఇంపు కలిగించేటువంటి రూపం కలిగి ఉండడాన్ని వామనః అని కూడా అంటారట. అదే విధంగా వామ్ అన్న శబ్దానికి వదిలివేయడం, విడిచిపెట్టడం, వెలిగక్కడం అన్న అర్థాలు కూడా వస్తాయటండి. అంటే బలి చక్రవర్తి అంతటి వాడిని అతని యొక్క అహంకారాన్ని వదిలేసే విధంగా చేసిన రూపం కాబట్టి వామన అవతారం. అంటే జనాల్ని జనోద్ధారణ కోసము, దుష్ట శిక్షణ కోసమే కదా భగవద్ అవతారాలన్నీ ముందు నుంచి చెప్తున్నాం. కాబట్టి బలి చక్రవర్తి అంతటి వాడు కూడా తన అహంకారం ఏదైతే ఉందో ఆ అహంకారాన్ని పోగొట్టుకోవడం కోసమే వచ్చిన అవతారం వామన అవతారం అట. అలా అని ఇంకా ఏం చెప్తున్నారు,
అదేవిధంగా తనను సేవించిన వారందరికీ సుఖశాంతులు ప్రసాదించేవాడు అని కూడా వామనుడు అని చెప్తారట. కాబట్టి అలా అక్కడ అంటే బలిచక్రవర్తిని పాతాళానికి తోసేయడం వల్ల నష్టం కలిగిందా అంటే కాదటండి. అక్కడ బలిచక్రవర్తికి ద్వారపాలకుడుగా పరమాత్మే వెళ్లి ఉన్నాడట. పాతాళానికి ఆయన అధిపతిని చేసి అక్కడ ఆయనకి ద్వారపాలకుడుగా పరమాత్మే ఉన్నాడట. అంటే ఆయనకున్న అహంకారాన్ని తొలగించాడు, మళ్ళీ ఆయనకు కావలసిన రాజమర్యాదలు అందించాడు. అదేవిధంగా ఇంద్రుణ్ణి తరింపచేశాడు. అంటే పరమాత్మ తలుచుకొని చేసినప్పుడు లాభమే తప్ప నష్టం జరగదు ఎవరికీ కూడా. అందరూ ఉద్ధరించబడతారు. ఇద్దరు వేరు వేరు విధాలుగా ఉద్ధరించబడ్డారు అన్నమాట. అందుకే చెప్పేది మంచి చెడు తప్పు ఒప్పు ఇవన్నీ బాహ్యంగా భౌతికంగా ఎంచి పంచుకున్నప్పుడు మనకి తేడా వస్తుంది. అంటే మనం ఆలోచిస్తాం, ఇది మంచి చేసింది, ఇది సంతోషాన్ని కలిగించింది, ఇది బాధని కలిగించింది అని. కానీ అది కూడా భగవత్ ప్రసాదమైన అర్థం చేసుకోమనేది. అందుకే అక్కడ మనకి బలిచక్రవర్తిని పాతాళానికి తోసేశాడు అన్నది భావన వరకే ఆలోచిస్తే గనక అతడికి అన్యాయం చేశాడు కదా, దానగుణ సంపన్నుడు ఆయన దానం చేయడానికి సిద్ధపడిన ఆయన్ని మోసం చేశాడు కదా పరమాత్మ అని అనుకుంటే కాదు. ఆయనకి ఉద్ధరింపు అనేది ఇంకొక విధంగా రావాల్సి ఉంది. కాబట్టి అలా ఆయన్ని ఉద్ధరించడం జరిగిందనమాట. ఇది వామన ప్రాంశు అన్నప్పుడు ఎత్తైన ఉన్నతమైన విశాలమైనటువంటి లేదా విస్తారమైనటువంటి దేహము కలిగిన వాడు అని. ఎందుకంటే భగవద్ రూపాన్ని ఇంత అని మరి మనం ఎలా నిర్దేశించి చెప్పగలం చెప్పండి. వామన రూపంలో ఉన్నప్పుడు చిన్నపిల్లాడే అని అనుకున్నాం. మరి ఆ చిన్నపిల్లాడికే పరిమితం అయ్యాడా? ఎప్పుడైతే బలి చక్రవర్తిని ఈ అహంకారాన్ని నిర్మూలించాలనుకున్నాడో వెంటనే విశ్వవ్యాప్తి అయిపోయాడు. విశ్వం అంతా వ్యాపించేసి 2 అడుగుల్లోనే సృష్టినంతటిని అంటే బ్రహ్మాండాలన్నిటినీ ఆక్రమించగలిగాడు. మరి ఆయన ఎంత ఉన్నాడు, ఎలా ఉన్నాడు అని నిర్దేశించి చెప్పడం అయ్యే పనే కాదు కదా. అందువల్ల ప్రాంశుభ అనేది ఆ ఉన్నతమైన స్థితిని తెలియపరుస్తుంది. తరువాత అమోఘ, ఇది ముందు కూడా ఒకసారి వచ్చింది నామం. కాబట్టి వ్యర్థము కానిది పారమార్థికమైనది ఏదైతే ఉందో అదే పరమాత్మతత్వం. ఇందాక మనం చెప్పుకున్నట్టు వామన ప్రాంశుడు వామనావతారంలో వచ్చి ఇంద్రుణ్ణి బలిని ఇద్దరిని తరింపచేశాడు. కాబట్టి ఆ అవతారం ఎక్కడా వ్యర్థం అవ్వలేదు, ఎవరికీ వ్యర్థుడు కావలేడు, అందరికీ అర్థవంతమైన ఫలితాలనే అందించాడు. కాబట్టి అమోఘ. అలాగే భగవంతుడు సృష్టిలో ఆయన లేదా ఆయన అవతారం ఎత్తి చేసే ప్రతి పనికి కూడా కారణం ఉంటుంది. అకారణమైనటువంటి చర్యలు ఏవీ జరగవు. కాబట్టి కార్యకారణ నిర్ముక్త అన్న శబ్దాలు కూడా మనం భగవద్గీతలో వింటూ ఉంటాం కదండి. ఆ విధంగా మనం తీసుకున్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రతి పనికి కూడా ప్రత్యేకమైన కారణం ఉంటుంది. ఆ కారణం చేత అందరూ ఉద్ధరించబడే వాళ్లే తప్ప ఎవరికి నష్టం జరగదు అని చెప్పే ఉద్దేశం అమోఘ అన్న నామంలో కనిపిస్తుందన్నమాట. అదేవిధంగా బలిచక్రవర్తి దేన్ని తలచి అంటే ఏది తలపెట్టి హోమం చేశాడో ఆ హోమంలో యజ్ఞం ఆచరించాడు. ఆ యజ్ఞ భాగంగానే కదండి బలిచక్రవర్తిని దానం అడగడానికి వచ్చింది వామనుడు. ఆ యజ్ఞ హవిస్సు కూడా అగ్నిదేవుడి ద్వారా ఆయా దేవతలకు అందింపబడడం జరిగిందట. అలాగే బలిచక్రవర్తి అంటే ఆయన మనువుగా మారడం కోసం చేశాడనమాట యజ్ఞం. ఆ మనువు బిరుదు కూడా ఆయనకు అందిందంట. అంటే ఆ అర్హత కూడా ఆయన పొందేశాడు. అంటే ఆయనకు ఆ హోమం చేయడం వల్ల మధ్యలో ఆ దానం ఇచ్చే సమయంలో జరిగిన ఈ ప్రక్రియ వల్ల ఆయన పాతాళానికి తొక్కబడడం వల్ల ఆయన యజ్ఞం ఆగిపోలేదు, యజ్ఞం నశించలేదు లేదా భంగం కలగలేదు. అది కూడా పరిపూర్ణత్వాన్ని సంతరించుకొని దాని ఫలితాన్ని కూడా బలిచక్రవర్తి పొందడం జరిగిందనమాట. అలా ఇంద్రుడు కాపాడబడ్డాడు, బలిచక్రవర్తికి తన యజ్ఞఫలం దక్కింది, తనకు కావాల్సింది దక్కింది. ఆ విధంగా అన్ని విధాలుగా ఉద్ధరించాడు. కాబట్టి అమోఘ అని పరమాత్మను చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే శుచిహి, మరి అంటే ఏది వ్యర్థం కానివ్వకుండా ఎవరికీ నష్టం కలిగనివ్వకుండా ఉన్న పరమాత్ముడికి అశౌచం ఎందుకు ఉంటుందండి? అవి మనమే అంటిస్తున్నాం. వాళ్ళకి అన్యాయం చేసావు, వీళ్ళకి న్యాయం చేసావు, ఇక్కడ ఉద్ధరించలేదు, ఇక్కడ వీళ్ళని పట్టించుకోలేదు, ఇవన్నీ ఎంచి అలా మనం పరమాత్ముడికి వంకలు పెడుతున్న వాళ్ళం మనం మాత్రమే. ఆయన ఎవరి కోసం ఏది చేయదలిచాడు, ఏది ఎప్పుడు ఎలా జరగదలిచి నిర్ణయించి చేయదలిచాడో అది అలానే జరిగేటట్టు చేశాడు. అవన్నీ కూడా మంచికే ఉపయోగపడేవి. వాటిని చూసే దృష్టి మనం మార్చుకోవడం వల్ల మనకి ఇన్ని రకాలుగా అర్థమవుతుంది అనమాట. కాబట్టి శుచిహి పరమ పావన స్వరూపం,
ఎటువంటి మాలిన్యం అంటదు అని మనం ఇందువరకు కూడా అనుకున్నాం కదా. కాబట్టి అటువంటి పరమ పవిత్ర స్వరూపం, పావన స్వరూపం, మంగళ స్వరూపం పరమాత్మది అని శుచిహి అని చెప్పుకుంటున్నాం అన్నమాట. తర్వాత ఊర్జిత. ఊర్జ అంటే బలం అన్న అర్థం వస్తుందండి. హిందీలో ఊర్జా అని వాడతారు. స్వచ్ఛమైన హిందీలో ఊర్జా అన్న పదం వాడుకలో ఇప్పటికీ ఉంది. సంస్కృతానికి హిందీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. కాబట్టి ఊర్జిత అని అన్నప్పుడు సర్వశక్తి సంపన్నుడు, అనంతమైన సామర్థ్యం ఉన్నవాడు అని చెప్పడానికి ఊర్జిత అన్న నామాన్ని చెప్తున్నారట. మరి ఇటువంటి అంటే వామనుడిగా ఉండగలిగిన వాడు, ప్రాంశువై మారగలిగిన వాడు, భ్రాజిష్ణు భోజనం భోక్త అని ఇన్ని విధాలుగా వర్ణింపగలిగిన భగవంతుడికి ఏది తక్కువ ఉంటుంది, ఏది ఎంత ఉంటుంది, సామర్థ్యం ఎంత ఉండుంటే ఇంత సృష్టి చేయగలిగాడు. జగదాదిజహ అన్నాం కదా, సహిష్ణువు అన్నాం కదా, ఆయన గుణగణాలన్నీ చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడా అపరిమితముగా ఉండపట్టే ఆయన ఊర్జిత అని చెప్పబడుతున్నాడు. అంటే సర్వగుణ సంపన్నుడు, సకల కళా వల్లభుడు అని చెప్పుకుంటున్నప్పుడు, లేదా శక్తిశాలి అని అన్నప్పుడు ఆ శక్తి ఎంత అంటే ఆయనని ఓడించేవారే లేరు. మరి ఎంతటి బలవంతుడు, పరాక్రమవంతుడు అంటే ఆయనకి మించిన పరాక్రమం కలిగిన వారు ఇంకొకరు లేరు. అందువల్ల అనంతమైన శక్తి కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి పరమాత్మని ఊర్జిత అని చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి అటువంటి అంత శక్తివంతుడైనటువంటి పరమాత్మ ఎవరైతే భక్తులు ఆయన్ని నమ్మి ఆరాధిస్తున్నారో, ఎవరైతే భక్తులు సదా భగవత్ సేవలోనే లీనమై ఉన్నారో వారికి కూడా ఆ బలాన్ని ఇస్తాడట. అటువంటి ఊర్జని వారికి కూడా ప్రసాదిస్తాడట. ఇది ఊర్జిత. తరువాత అతీంద్ర. ఇందాక ఉపేంద్ర అన్న ఇంద్రుడి కంటే ఎక్కువ అని, అదే అలాంటి అర్థమే ఇక్కడ కూడా వస్తుంది. అతీంద్ర. అతి అనేది అధిగమించి అని అర్థం కాబట్టి ఇంద్రుడిని అధిగమించిన వాడు లేదా ఇంద్రుడిని మించిన వాడు అని అర్థాన్ని తీసుకోవచ్చు. ఎందుకు ఇక్కడ మళ్ళీ అంటే ఉపేంద్ర వచ్చేసింది కదా, ఇక్కడ అతీంద్ర ఎందుకు అంటే యొక్క గుణగణాలు ముందు శ్లోకంలో అయిపోతే ఆయన బలాబలాలు ఇక్కడ చెప్పుకుంటున్నప్పుడు, ఆయన సర్వశక్తిమంతుడు, అనంతవ శక్తిమయుడు అని చెప్పుకున్నప్పుడు అది ఎటువంటి బలం, ఎంతటి శక్తి అంటేనట ఇంద్రుడు ఇంద్రియాలను నియంత్రించేవాడటండి. దేవతలను నియంత్రించేవాడని ఎలా అర్థం చేసుకున్నామో, ఈ దేహం పరంగా చూసుకుంటే మనలో ఉండేటువంటి ఇంద్రియాలన్నిటినీ కూడా నియంత్రించే శక్తి ఇంద్రుడికి ఉంది. ఆ ఇంద్రుణ్ణి సైతం శాసించగలిగిన వాడు పరమాత్మ అంటే ఇంద్రియాలను అధిగమించిన వాడికి మాత్రమే బోధపడతాడు పరమాత్మ. ఇంద్రియ నిగ్రహం పొందిన వాడికి మాత్రమే అర్థం అవుతుంది పరమాత్మ తత్వం అని చెప్పే ఉద్దేశం అతీంద్ర అన్న నామంలో. అంటే నీ ఇంద్రియాల దగ్గరే ఆగిపోకు, నీ ఇంద్రియ విషయాల కోసమే ప్రాకులాడకు. ఆ ఇంద్రియాలన్నిటినీ అధిగమించగలిగితే అతి ఇంద్ర, ఆ ఇంద్రియాలన్నిటినీ అధిగమించగలిగితే అప్పుడు పట్టుకుంటావు పరమాత్మని. కాబట్టి మనకి మన ఇంద్రియాలే మూల కారణం. ఇక్కడ అన్ని నడవాలి అంటే వాటితోనే కదా. వాటిని అధిగమించిన నాడే వాటి కంటే మించి ఉన్న పరమాత్మని మనం చూడగలుగుతాము. ఇది అతీంద్ర అన్న నామంలో మనం తెలుసుకోగలిగినది. తర్వాత సంగ్రహ. సంగ్రహము అంటే ఏంటండి? గ్రహించగలగటం అనా. లయకారుడు అని చెప్పుకున్నాం, సంకర్షణుడు అనుకున్నాం కాబట్టి ఆ అర్థంలో ఒకటి అంటే ప్రళయాంత కాలంలో మొత్తాన్ని తనలోకి తీసేసుకునేవాడు కాబట్టి సంగ్రహ అని ఒకటి. ఇంకొకటి గ్రహణము అంటే స్ఫురణకి రావడం అన్న అర్థం కూడా వస్తుంది కదండి. కాబట్టి నిజమైన భక్తులకి చాలా త్వరగా తేలికగా గ్రహణకి వచ్చేవాడు సంగ్రహ అవుతాడు. అంటే భక్తుడనేవాడు కష్టపడక్కర్లా, భక్తుడిగా మారడానికి కష్టపడాలి. ఎందుకంటే నిజమైన భక్తి వేరు కాబట్టి ఆ భక్తి తత్వాన్ని అర్థం చేసుకుని భక్తుడిగా మారడానికి కష్టపడాలి. అలా మారిన వాడికి త్వరగా తేట తెల్లమవుతాడు ఎవరు అనేది. అలా మారేంత వరకు కూడా భగవంతుడు ఎవరో ఏంటో, ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో తెలుసుకోవడం చాలా కష్టమైన పని. కాబట్టి సాధకుడికి సులభంగా బోధపడతాడు. సాధకుడిగా మారడానికి మాత్రం ఆ ప్రయత్నం మన నుంచే జరగాలి. ఆ సులభంగా బోధపడే విషయాన్ని ఇక్కడ సంగ్రహ అని చెప్పగలుగుతున్నాం అన్నమాట. అలాగే అదే విధంగా మనం చెప్పుకున్నట్టు ప్రళయకాలంలో అంతటిని తనలో
ఉంచుకోగలిగిన వాడు, తనలోనే పెంచుకోగలిగిన వాడు సంగ్రహ అవుతాడు. తర్వాత సర్గ. సర్గ అంటే సృజనకర్త అటండి. ఎటువంటి సృజనకర్త ఈ సృష్టికర్త అంటే తనని తానే సృజించుకున్నాడు, ఈ సృష్టిని తానే, ఇంతటి అందమైన సృష్టిని, ప్రకృతిని, ఇన్నటి విషయాలని తానే సృజించాడు, అంతే కదా. మరి ఆయన సృజన చేయకపోతే ఆ ఇక్కడ ఇప్పుడు మన ఏమంటారు, అవయవాలను సృష్టించింది తానే, మళ్ళీ ఆ అవయవాలకి శక్తిగా ఉండి అవయవాలు పనిచేసే విధంగా చేసింది కూడా తానే. అదేవిధంగా సృష్టిలో ఉన్న వింతలు విశేషాలు తీసుకున్నట్టయితే కూడా ప్రకృతిలో ఎన్ని వింతలు, ఎన్ని ఆకర్షణీయమైన వస్తువులు కనిపిస్తాయండి. ఒక చిన్న తేనెటీగని తీసుకున్నట్లయితే ఎంత చక్కగా ఆ తేనెటీగ ఒక తేనె తెట్టును తయారు చేస్తుందండి. దానికి ఆ కన్స్ట్రక్షన్ అంతా, ఆ టెక్నాలజీ అంతా ఎవరు నేర్పించారు? తేనె తెట్టును తయారు చేసుకోవడం. అదే విధంగా తేనె అది ఎక్కడి నుంచి సేకరిస్తుంది? వివిధ రకాల పువ్వుల నుండి. మరి ఆ పువ్వులకి అంత అందమైన పువ్వులని సృష్టించడమే కాకుండా ఆ కొన్ని పువ్వులలో ఆ మకరందాన్ని కూడా తేనెల కోసం, పువ్వులకి మకరందాన్ని అందంగా ఇచ్చి ఆ మకరందాన్ని ఆస్వాదించడం కోసం తేనెనే ఒక జీవరాశిని కూడా తేనెటీగ అనే ఒక జీవరాశిని కూడా సృష్టి చేసి అది మళ్ళీ ఆ తేనెనంతా పొందుపరచడానికి అది తయారు చేయగలిగిన, నిర్మించగలిగినటువంటి ఒక తేనె తెట్టుని, అంటే దానికి ఆ నైపుణ్యతని కూడా ఆ తేనెటీగకి ఇచ్చి, ఇది కాదా విచిత్రమైన వింత, అంటే గొప్ప సృష్టి. ఇంతకంటే సైన్స్, ఇంతకంటే టెక్నాలజీ ఎక్కడి నుంచి రావాలండి? ఆ తేనెటీగకి ఎట్లా తెలుసండి ఈ పువ్వుల్లోనే మకరందం ఉందని? ఆ పువ్వుల మకరందాన్ని అలా తీసుకుని దాన్ని తేనెగా మార్చి అలా కలెక్ట్ చేసి పెట్టాలని తేనెటీగకి ఎలా తెలుసండి? అలాగే రకరకాల పక్షుల్ని చూస్తూ ఉంటాం. వాటికి రంగులు ఎక్కడి నుంచి వచ్చాయి? కొన్ని రకాల పక్షులకి కొన్ని రకాల స్వభావాలు ఉంటాయి, వాటి కూతలు ప్రత్యేకంగా ఉంటాయి. అవన్నీ ఎవరిచ్చినవి? వాటికి సంగీతం నేర్పించారా ఎవరన్నా కూర్చోబెట్టి? ఎలా అవి అంత చక్కగా ఆ స్వరాలన్నింటినీ పలికిస్తున్నాయి? అంటే సహజ సిద్ధంగా వాటిలో భగవంతుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడనే కదా పరమాత్మ. కాబట్టి ఆయన సర్గ. ఇంతటి సృజనాత్మకమైన సృష్టిలో ప్రతి ఒక్కటి వింతే. అంటే దాన్ని మనం చూసే దృష్టి మారితే అందులో ఉన్న ఆస్వాదన, ఇందాక చెప్పాం కదా, ప్రతిదీ కూడా ఆనందమయమైన విషయంగానే కనిపిస్తుంది. అటువంటి గొప్ప సృజన చేసిన వాడు కాబట్టి ఆయనని సర్గ అని అంటున్నారనమాట. తర్వాత ధృతాత్మ. ధృత్ ఆత్మ. ధృత్ ఆత్మ, ఆత్మలన్నిటికీ ఆధారమైన వాడు, ఆధారముగా ఉన్నవాడు కాబట్టి ధృతాత్మ. అదేవిధంగా ఎటువంటి వికారాలు, మానవ మాతృలుగా ఉన్నటువంటి మనకు కలిగే వికారాలు ఏవి కూడా, షడ్వికారాలు ఏవి కూడా ఆయనకి కలగవు. అటువంటి ఆత్మ స్వరూపం ఆయన చెప్పడం కూడా ధృతాత్మ అని చెప్పబడుతుంది అన్నమాట. అంటే మనకు వస్తాయి కదా కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు, అరిషడ్ వర్గాలన్నీ ఉన్నాయి మనల్ని అంటిపెట్టుకొని, మనల్ని ఆపటానికి, నిరోధించడానికి, లేదంటే మనల్ని నాశనం చేయడానికి. అటువంటి వర్గాల యొక్క వాసనలు ఏవి అంటావు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపుడు, ఆత్మని ఆధారంగా పెట్టుకుని ఉన్నవాడు కాబట్టి, లేదా మన ఆత్మలన్నిటికీ కూడా ఆధారభూయిష్టంగా ఉన్నవాడు కాబట్టి ఎటువంటి వికారములు అంటకుండా ఉన్నాడు అని ధృతాత్మ అని ఆయన్ని చెబుతున్నారు. తర్వాత నియమః యమః. నియమః అంటే నియమాలు ఏర్పరిచినవాడు, నాయకుడు కాబట్టి మరి ఆయనకు మాత్రమే అధికారం ఉంటుంది కదా నియమాలన్నీ ఏర్పరచడానికి. నువ్వు ఈ పని చేయి, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇప్పుడు వర్షం కురిపించు, అగ్నిదేవ వీళ్ళకి అవసరమైనప్పుడు నువ్వు అగ్నిని ప్రసాదించను, లేకపోతే మేఘాలను వర్షించమను, కాలాన్ని మారమను, సూర్యుడిని ఉదయించమను, ఈ నియామకం అంతా చేసిన నాయకుడు కాబట్టి ఆయన నియమః శాసించేవాడు, లేదంటే నియంత్రించేవాడు, నడిపేవాడు. ఆయనే చెప్పాడు, రూల్ పాస్ చేశాడు, ఫాలో అవ్వమన్నాడు. అవ్వలేని వాడిని ఆయనే నడిపిస్తాడు కూడా. లేకపోవడం అనేది ఉండదు. భగవంతుడు ఆర్డర్ వేసిన తర్వాత జరగకపోవడం అనేది ఉంటుందా చెప్పండి? కాబట్టి ఆయన నియమః. అలాగే యమః అన్నప్పుడు వశం చేసుకునేవాడు, కాల రూపంలో వశం చేసుకునేవాడు యమః అని అర్థం చేసుకోవచ్చు. లేదంటే నియమ, యమ దగ్గర అర్థాలతోనే ఉంటాయి. ఎందుకంటే శాసనకర్తే వశం కూడా చేసుకుంటాడు, తన అధీనంలో పెట్టుకునేది తానే, అవసరమైనప్పుడు పక్కకు పంపించేది కూడా తానే. కాబట్టి తనలోకి తీసుకున్నప్పుడు యమః అని చెప్తున్నాం.
అంతా నియమం చేసి ఆ నియమం ప్రకారం నడిచేలా చేసినప్పుడు నియమః అని చెప్పుకుంటున్నాం. కాబట్టి సర్వానికి అంతటినీ పాలించేవాడు, శాసించేవాడు, మళ్ళీ దాన్ని తన వశం చేసుకునేవాడు నియమః యమః అన్న నామాల ద్వారా మనకి ఆ భగవంతుడు అర్థమవుతున్నాడు అనేది ఈ నామాల్లో మనం తెలుసుకోగలిగిన అర్థాలండి. ఇవాటికి ఇక్కడతో ఆపుతాం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.